నాన్ స్టాప్ 1 ఇయర్ దాకా వాన పడుతూనే ఉంటే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ డే మొత్తం నార్మల్ గా ఉంటది, అందరూ టీ బిస్కెట్ అంతా ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు. కానీ 4th డే అందరు కన్ఫ్యూజింగ్ లో ఉంటారు, ఈ వాన ఎందుకు ఆగుతలేదు అని. 7th డే గవర్నమెంట్ మొత్తం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి లాక్డౌన్ పెట్టేస్తుంది. 14 డేస్ తర్వాత మొత్తం వరదలు వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని నిండిపోయి డ్యామ్స్ అన్ని ఓవర్ఫ్లో అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద సిటీస్ అన్ని మునిగిపోతాయి. 20 డేస్ తర్వాత మనుషులందరికీ రకరకాల డిసీజెస్ వస్తాయి. ఎందుకంటే మొత్తం వాటర్ ఉండడం వల్ల వెదర్ మొత్తం పచ్చిగా ఉంటుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా బ్యాక్టీరియా మొత్తం మనుషుల దాకా వచ్చేస్తుంది. దాంతోని రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇంకా స్కిన్ ఎలర్జీస్ కూడా అవుతుంటాయి. 1 మంత్ తర్వాత వాన పడడం వల్ల సిగ్నల్ టవర్స్ ఇంకా డేటా సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏదైతే మీరు షార్ట్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటే టైం పాస్ చేస్తారో అవన్నీ బంద్ అయిపోతాయి. ఎందుకంటే ఈ వరల్డ్ లో ఉన్న మొత్తం ఇంటర్నెట్ అంతా షట్ డౌన్ అయిపోయి ఉంటుంది. 1.5 మంత్ తర్వాత ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాన వల్ల క్లౌడ్స్ అన్ని అడ్డం వచ్చేసి సన్లైట్ మన భూమి మీద చాలా తక్కువ పడుతుంది. ఫోటోసింథసిస్ మొత్తం ఆగిపోవడం వల్ల చెట్లన్నీ మొత్తం చచ్చిపోతుంటాయి. 2 మంత్స్ తర్వాత ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో వరదలు వచ్చేస్తుంటాయి. హిమాలయస్ ఇంకా నార్త్ పోల్ ఉన్న గ్లేషియర్స్ మొత్తం కరిగిపోతుంటుంది. ఇంకా డైలీ అర్త్ క్వాక్స్ ఇంకా ల్యాండ్ స్లైడ్స్ రావడం కామన్ అయిపోతుంది. 1 ఇయర్ లోనే 60% ఆఫ్ పాపులారిటీ తగ్గిపోతుంది.